మేఘాకి అజయ్కి పెళ్ళయ్యి 2 సంవత్సరాలయ్యింది. మేఘా వాళ్ళత్త బూల్వంతి ఎప్పుడు మేఘాని తిడుతూనే ఉండేవారు. బూల్వంతి ఇలా చేయడం అజయ్కి అస్సలు నచ్చలేదు. కోడలా, నీకు వంట చేయడమే చేత కాదు కదా, మరెందుకు ఊరికే వంటగదిలోకి వెళ్తున్నావు? చెప్పండి అత్తయ్య, ఇవాళ ఏమైంది? ఈరోజు ఉప్పు కూడా బానే ఉందిగా. ఉప్పు సరిగ్గా వేస్తే కారాన్ని ఎక్కువ వేస్తావు. ఒక్కరోజైనా మంచి భోజనం పెడతావా నాకు నువ్వు? కానీ అత్తయ్య, మీరే కదా చెప్పారు మీకు బెండకాయ వేపుడులో కారం ఎక్కువగా ఉంటే ఇష్టమని. ఓ నాయనో, ఇంత పొద్దున్నే ఇన్నబద్దాలు చెప్పడానికి నీకు కొంచెం కూడా సిగ్గులేదా? చాలాసార్లు మేఘాని కాపాడటానికి అజయ్ అడ్డు చెప్పేవారు. కానీ అజయ్ ఇంట్లో లేనప్పుడు మేఘాకి ఇంకా కష్టం ఎక్కువయ్యేది. అత్తయ్య, ఇదిగోండి టీ. చల్లారిపోయిందది, వేడిగా తీసుకురాబో. మేఘా మళ్ళీ టీ వేడి చేసుకొని తీసుకొస్తుంది. చాలా చేదుగా ఉంది, ఇప్పుడు కాస్త చక్కెరేసి కొంచెం పాలు పోసుకొని తీసుకురా. మేఘా అత్తయ్య చెప్పినట్టుగానే తీసుకొచ్చింది. నాకిప్పుడు తాగాలనే మనసే పోయింది. ఇది తీసుకొని అలా బయటపడేసాయి. అత్తమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? నన్నిలా హింసించడం మీకు సంతోషమా? హింసిస్తున్నానా? నువ్వే నన్ను హింసిస్తున్నావు. మంచిగా ఒక కప్పు కాఫీ కూడా వేయలేకపోతున్నావు. ఇందులో నా తప్పేంటి? ఒక్కరోజైనా నేను మిమ్మల్ని సంతోష పెట్టలేకపోతున్నాను. నాకు ఒక్కోసారి ఇంటి నుండి వెళ్ళిపోదామనిపిస్తుంది. అప్పుడైనా నాకు డైలీ తిట్లు లేకుండా విముక్తి దొరుకుతుంది. అప్పుడు అజయ్ ఇదంతా విని ఇలా చెప్తాడు. లేకుంటే ఏంటమ్మా, నువ్వు కావాలనే మేఘాని ఇబ్బంది పెడుతూ ఉన్నావు. ఎంత ప్రేమిస్తుంది తను నిన్ను, కాని నువ్వు ఇంత మంచి కోడల్ని పిచ్చిదాన్ని చేస్తున్నావు. బూల్వంతికి తన కొడుకే ఇలా చెప్పడం ఆశ్చర్యంగా ఉంటుంది. మేఘా కూడా ఆమెకు అడ్డంగా మాట్లాడింది. కానీ తన సొంత కొడుకే తనని తప్పుని చెప్పగానే బూల్వంతికి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఆమె నిజంగానే మేఘాని ఇంటి నుంచి బయటకు తరిమేయాలనుకుంటుంది. మరుసటి రోజు ప్రొద్దున్నే లేవగానే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. కిచెన్ లో ఒక అందమైన అమ్మాయి అందరికీ టీ వేసిస్తుంది. ఆమె అందరికీ టీ ఇచ్చి నమస్కరించింది. నమస్కారం అమ్మా. నమస్కారం అజయ్ గారు. నమస్కారం అక్క. ఇది వినగానే మేఘా అజయ్లు ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటి? ఇద్దరు కరెక్ట్ గానే విన్నారులేండి. ఇది అజయ్కి 2వ భార్య. నువ్వే కదా ఇంటి నుంచి బయటకెళ్తానన్నావు. వెళ్ళు. నువ్వు వెళ్ళిన మరుక్షణమే నేను అజయ్కి ప్రేరణకి పెళ్లి చేస్తానెళ్ళు. కొత్త కోడలా రా, నేను నీకు ఇల్లంతా చుట్టూ చూపిస్తా. మేఘా అజయ్ ఇద్దరు నోరు అప్పగించుకుంటూ ఒకరి ముఖాలనొకరు చూసుకుంటూ ఉన్నారు. మేఘా కాస్త కొద్దిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు అజయ్, మేఘా, నువ్వు అస్సలు చింతించకు. అమ్మ చెప్పినంత మాత్రాన నేను ఆమెను పెళ్లి చేసుకుంటానా ఏంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది, విను. ఇది జరిగిన తర్వాత అజయ్ మేఘా ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు. అజయ్ గారు, మీరేం తింటారు? నేను మీకు నచ్చింది వండి పెడతాను. నాకీరోజు చక్కటి విందు భోజనం చెయ్యాలనుంది. పులిహోర, బజ్జీలు, పూర్ణాలు, గారెలు, పప్పు అన్నీ చెయ్యి. ఏంటి అంతానా? అన్నీ. మేఘా కూడా 10 రకాల వంటలు చేసేది నేను అడిగితే నువ్వు 15 రకాలు చేయి. ఏంటి ఇంత ఆమె ఎలా ఉండగలుగుతాది? ఏంటమ్మా, నువ్వు మేఘాని పెళ్ళైన 2వ రోజే 21 రకాల వంటకాలతో విందు భోజనం చేయించావు. మర్చిపోయావా ఎంత రుచిగా చేసిందో? గుర్తుందయ్యా, గుర్తుంది. అదంతా చేసేస్తుంది కొత్త కోడలు. కానీ నాకు వంట చేయడమే రాదు కదా, మీరు కాస్త నేర్పిస్తారా నాకు? రామ్మా, నేను సగం చేస్తాను, నువ్వు సగం చెయ్యి. కొత్త కోడలికి సాయం చేయడానికి అత్తయ్య కిచెన్ లోకి వెళ్లారు. కానీ వంటంతా ఆమెనే చేయాల్సి వచ్చింది. ప్రేరణ ఊరికే అలా నిలబడి ఆమె చేస్తుందంతా చూసింది. వాహ్ ప్రేరణ, చాలా బాగుంది. చాలా మంచి వంట చేసావు నువ్వు. అమ్మా, ఎంత మంచి కోడల్ని తెచ్చావు. థ్యాంక్ యూ అజయ్ గారు. ఏంటి థ్యాంక్ యూనా? ఓసి దొంగ మొక్కమా, ఈ వయసులో నేను ఇంత వంట చేశాను. ఓర్ నాయనో, నా చేతులంతా ఒకటే నొప్పులు. సాయంత్రం అత్తయ్య ఆరోగ్యం పాడైపోవడం చూసి మేఘా ఆమె కాలు నొక్కుతుంది. కానీ ఇదంతా చూసాక కూడా మేఘా టీవీ చూస్తూ ఉంది. మేఘా వంట చేయడానికి వెళ్ళిపోతుంది. ప్రేరణ, మేఘా వంట చేయడానికి వెళ్ళింది, కాస్త కాలు నొక్కుతావా అమ్మా? అత్తయ్య, ఈరోజంతా నేను కూడా పనిచేశానుగా. కానీ మిమ్మల్ని నా కాలు నొక్కమన్నానా? ఏం కాదు, పడుకొని లేయండి, సరిపోతుంది.
మరుసటి రోజు ఉదయం అత్తయ్య లేచి టీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రేరణ పొద్దున్నే లేచొచ్చి అత్తమ్మ పక్కనే కూర్చుంటుంది. పొద్దున్నే వేడివేడిగా టీ తాగితే భలేగా ఉంటుంది. అవునవును, సరిగ్గా చెప్పారు అత్తయ్య. అయితే మనం టీ తాగుదామామా? ఖచ్చితంగా అత్తయ్య, నాకు కూడా కలిపి చేసేయండి. అలాగే ఏలకులు కాస్త ఎక్కువ. థ్యాంక్ యూ. అత్తయ్య ఆశ్చర్యంతో కోడల్ని చూసి సరైన సోమరిపోతైన కోడల్ని తీసుకొచ్చానే అనుకుంటుంది. ఇదిగోండి అత్తయ్య, మీకు చక్కెర లేని టీ. ఇది మావయ్యకి ఏలకులేసిన టీ. అయితే నాకు టీ ఎక్కడక్కా? అత్తకి చాలా కోపం వచ్చి ప్రేరణని తిట్టడం ప్రారంభిస్తారు. అరెరే మేడం, ఒక్క చిన్న పని కూడా చేయవు, దీంట్లో మీకు టీ కూడా వేసిస్తారా? నువ్వే వెళ్ళి టీ వేసుకోపో. సరే సరే, ఎందుకు ఇప్పుడు మీరు నన్ను అరుస్తున్నారు? మీరే కదా చెప్పారు మీ కోడలు అన్ని పనులు చేసుకుంటుందని. నన్ను పని చేయించుకోవడానికి పిలిచారా, లేకపోతే నీ కొడుకుని మాయ చేయడానికి పిలిచారా? ఊరికే నాకు కోపం తెప్పించకండి. మాట్లాడడం స్టార్ట్ చేస్తే మాట్లాడుతూనే ఉంటాను. ప్రేరణ, తను మన అత్తగారు. ఆమె దగ్గర మర్యాద లేకుండా ఇలా మాట్లాడుకు. అత్త నత్త అంతా నీ దగ్గర, నా దగ్గర కాదు. అది నాకొక ముసల్ది. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూ ఉండే ముసల్ది. పూల్వంతి కోపంలో ఎర్రగా మారిపోతుంది. ఓసై, నోరు మూసుకోవే. మర్యాదగా నా ఇంటి నుండి బయటకెళ్ళు. ఏ చెడ్డ సమయంలో నిన్ను తీసుకొచ్చానో గాని నా కోడలి పిల్లే చాలా మంచిది. అప్పుడు అజయ్ వచ్చి వాళ్ళమ్మ పరిస్థితి చూసి ఇలా చెప్పాడు. ఏంటమ్మా, నువ్వు మేఘాకి సవతిని తేవాలనుకున్నావు, ఇప్పుడేంటి ఇంట్లో నుంచి పంపించేస్తున్నావు? నన్ను క్షమించు పుత్రా, నన్ను క్షమించు కోడలా. నా గర్వం నా కళ్ళు కప్పేసుండేను ఇన్ని రోజులు. ఇప్పుడు నాకంతా బాగా అర్థమయ్యింది. ఇక మీదట నేను నిన్ను ఊరికనే తిట్టను. బూల్వంతికి తాను చేసిన తప్పు బాగా అర్థమైంది. తర్వాత ఆమె మేఘాని అజయ్ని కౌగిలించుకుంటుంది. ప్రేరణని ఇంటి నుండి బయటికి తరిమేసి బూల్వంతి తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉంది.